తెలుగు భాషను విస్మరించడం తగదని తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని రాజమహేంద్రి డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. గురువారం స్థానిక రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మాతృభాష తెలుగు భాషను విస్మరించడం అంటే కన్నతల్లిని కించపరచడమేనని, తెలుగు భాష చాలా గొప్పదని, తెలుగు పదాలు మాతృమూర్తి పాలవంటివని అన్నారు. హరసన్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు భాష మసకబారుతున్నదని, తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టి సత్యసౌందర్య, రచయితలు నన్నయ్య, విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ఎస్ వరాహాల దొర, గండి స్వామి ప్రసాద్, ఎస్ఆర్ పృథ్వీ, డాక్టర్ పివిబి సంజీవరావు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి, మల్లెమొగ్గల గోపాలరావు, లోలబట్టు శ్రీనివాసరాజు, గొట్టిముక్కల అనంతరావు, ధర్నాలకోట వెంకటేశ్వరరావు, ఏ రామకృష్ణ, ముండూరి మల్లికార్జునరావు, అంబటిపూడి కృష్ణ దత్తాత్రేయ శర్మ, ఏఎల్ సావిత్రి, కె లక్ష్మి, విభూది బ్రదర్స్ కళాకారిణి వీర్నాల సుబ్బలక్ష్మిలను శాలువా కప్పి జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు.